నమస్తే అన్న. నమస్తే అండి. పేరన్న? పేరు వెంకన్న అండి, కేశపోయిన. వ్యవసాయం అన్న? వ్యవసాయం అండి. అప్పుడులో ఉన్న వ్యవసాయం ఇప్పుడున్న వ్యవసాయం ఏందన్న తేడా? అప్పుడున్నప్పుడు వ్యవసాయానికి రైతే అరక ఎడ్లుండేది. దానివల్ల ఇప్పుడు అరక దున్నేటి వాళ్ళు లేరు, కూలి ఖర్చులు తక్కువ ఉన్నాయి, పెంట పోసేది, పంట దిగుబడి ఎక్కువ వచ్చేది. ఇప్పుడు పెట్టుబడి ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. మందు కట్టలు రేట్లు పెరగటం, విడిగా వేయటము, సేంద్రియ ఎరువు అనేది లేకపోవటం వల్ల పంట నిస్సారమవుతుంటే మనం ఫెర్టిలైజర్ వేస్తుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అట్లాంటప్పుడు మనకు వచ్చే దిగుబడి తగ్గుతుంది, రేటు తగ్గుతుంది. అప్పుడు అరకకు గొడ్లుండే ఎడ్లుండే అప్పుడు మనమే కష్టపడితే ఇప్పుడు ట్రాక్టర్లు మన శక్తి లేక తగ్గి మనం తినే ఆహార లోపం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే కిరాయిలు పెట్టి ట్రాక్టర్లు వీటి వల్ల దీనికి కిరాయి ఎక్కువ. ఇప్పుడు తోటలకు వచ్చేసి నల్లి తగలటము, దిగుబడి తగ్గటము అట్లా. అందువల్ల రేటు లేక కూలీల ఖర్చులు ఎక్కువై ఇప్పుడు ఉన్న లేబర్ అంతా సిటీకి వెళ్ళి సుఖంగా వాళ్ళు చేసుకుంటారు ఎండలకు భయపడి. ఇప్పుడు మనం వేరే కంచెం తీసుకొచ్చుకుంటే లేబర్ని వేరే స్టేట్ నుంచి వాళ్ళకి ఖర్చులు, వాళ్ళకి ఇదంతా మనకు భారం అయిపోయి వ్యవసాయానికి గిట్టుబాటు ధర తగ్గింది. ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం ఏమైనా వస్తుందండి? ఇంకా సాయం అంటే 3 ఎకరాల లోపు వరకు రైతు భరోసా ఇచ్చిండు, మిగతా వాటికి చేతులు ఎత్తేసిండు. ఆల్రెడీ ఎత్తేసినట్టే. ఎట్లా అంటే ఇప్పుడు ఈ లోన్ ఉంది కదండి, క్రాప్ లోను, అవి కొంతవరకు రుణమాఫీ చేస్తాను చేయలే కదా. 2 లక్షల పైన వాళ్ళకి చేయలే, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకే చేసిండు. ఇప్పుడు ఇది కూడా రైతు బంధు కూడా, రైతు భరోసా కూడా సేమ్ అదే టైపు అవుతుంది అనేది జనాల అపో. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు మొత్తం వేసిండు అండి. మొత్తం వేసిండు 1 by 1 స్టేజ్ వైజ్గా పెంచుకుంటూ వెళ్ళిండు. టోటల్ అయిపోయినాకనే బంద్ చేసిండు. ఈయన అట్లా కాదు, ఈ రోజు వేసినట్టే మళ్ళీ నెలకు 20 రోజులకు అట్లా వేస్తాడు. ఆ వేసినవి కూడా 3 ఎకరాల లోపలికి వేసిండు, స్టాప్ పెట్టిండు. ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్లో బాగుందండి వ్యవసాయం? ఇప్పుడు బాగుందా రేట్లు కానీ గవర్నమెంట్ నుంచి సహకారం కానీ? సహకారం అంటే రైతు భరోసా మాట అన్నాడంటే అదే ప్రకారం మళ్ళీ ముందుకట్లే వెళ్ళిపోయిండు. కానీ క్రాప్ లోన్ ఒకటి కొంచెం కొన్ని చేయలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 50,000 మాఫీ చేశారు, కొన్ని చేసిండు, కొంతమంది చేయలేదు. అదొకటి 1,00,000 వరకు అన్నాడు ఆయన. మోడీ వస్తున్న డబ్బులు వస్తున్నాయండి? మోడీ 3 సార్లు వస్తాయి, 2,000 3 విడతల్లో 6,000 వస్తాయి సంవత్సరానికి. పెంచారా సార్ ఏమన్నా? అదే 2 అంతేనండి, ఏం లేదు, యువతకి ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్కి మీరు ఏం సజెస్ట్ చేస్తున్నారు సార్? ఇట్లా రైతాంగం మన ఉండడానికి ఏం సజెస్ట్ చేయబోతున్నారు? ఏముందండి, కొంచెం రైతాంగం బాధ అనేది తెలుసు, అందరికీ కూడా తెలుసు. అందులో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇప్పుడున్న సీఎం కానీ అంతా వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళే. ఆ వ్యవసాయం గురించి అనేది మొత్తం తెలుసు. అయినా కానీ ఎందుకో మరి దాన్ని కొంచెం మీరేం గవర్నమెంట్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏముందండి, ఈ వ్యవసాయాన్ని కొంచెం ప్రోత్సాహం చేయాలి. దానికి ఒకప్పుడు సబ్సిడీలు ఉండే, ఈ డ్రిప్ కానీ మామూలుగా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కానీ. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చిందని చెప్పి అది వదిలేసింది. ఇప్పుడు ఈయన అది లేదు, ఇది లేదు. 3 ఎకరాలకి ఏవో ఉన్నోడికి అట్లా 2 లక్షల పైన ఉన్నోడికి కూడా చేయలేక. ఇప్పుడు మిర్చికి కానీ పత్తికి కానీ గిట్టుబాటు ధర ఉందా సార్? ఇక మిర్చి కంటే మామూలుగా ఇప్పుడు నేను చెప్తున్నా కానీ ఖర్చు ఎక్కువ అయిపోయింది, పెట్టుబడులు. ఇప్పుడు పోయినసారి ఉన్న రేటు కూడా లేదు. అందువల్ల ఈసారి డౌన్ అయినండి రేటు. రైతుకి ఏం గిట్టుబాటు ఏమి ఉండదు మిర్చిలో. ఈసారి ఏం గిట్టుబాటు లేదా? మిర్చిలో ఏమి లేదు. మొన్న వరికి బోనస్ ఇచ్చారంట కదా? లేదండి, కొంతమందికి ఇచ్చేసిండి. అది కింటాకి ఇచ్చారంట. 500 అనేది అది కొంతమందికి ఇచ్చేసిన, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకంటారు? ఇవ్వలేదు మరి, అది గవర్నమెంట్, అది మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వమనేది మనం అడగడానికి పక్కన లేడు కదా. ఇప్పుడు అధికారులు ఉన్నారు కదా, అధికారులు ఉంటే మాత్రం అధికారులు ఏం చేస్తారు, పైన గవర్నమెంట్ పంపించడం మేము ఇచ్చేస్తాం. మా కాడ ఏముందని వాళ్ళని. మీకు బోనస్ రాలేదు? మాకు రాలేదండి. ఇంకా ఇప్పుడు మన ఇవి ఉన్నాయి కదా, నాగార్జున బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సొసైటీ నుంచి ఏమైనా వస్తున్నాయండి? సో ఏమీ లేదండి, ఇప్పుడు సబ్సిడీలు అనేది లేనేలేదు. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి సబ్సిడీలు బంద్ చేసి రైతు బంధు పెట్టిండు. కనుక ఇప్పుడు ఆ రైతు బంధు కూడా 3 ఎకరాల లోపు వరకే పడింది. ఈ సబ్సిడీలు అవి లేదు, ఏది లేదు. మొన్న ఒక రైతు మాట్లాడితే అది ఇష్టం ఉన్నట్టు మాట్లాడండి అనేసి ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు రైతు సమస్య తెలుసుకున్నందుకు. దానిపై మీ అభిప్రాయం అండి? ఇప్పుడు అన్నిటికీ వాక్ హక్కు ఉన్నప్పుడు రైతుకి ఎందుకు ఉండదండి?
ఇప్పుడు రోడ్డు మీద ఒక వాహనం నడుపుతున్నప్పుడు ఎలిమెంట్లు లేనప్పుడు ఫైన్ వేస్తారు. అది ఎవరికి గవర్నమెంట్ రూల్ అది ఓకే, నేను కాదంటాను. ఎందుకంటే అది మన సేఫ్టీ కోసమే వేస్తున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు రైతుకు బాధ ఇప్పుడు అది కూడా మన వెహికల్ ఓనర్కే కదా మీరు భద్రతని కల్పించింది. మరి ఇప్పుడు దీని మీద కూడా ఒక నష్టపోయినప్పుడు ఇది నష్టపోయింది అనేది మొరపెంచుకొని అప్లికేషన్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా చూడవచ్చు కదా, దాన్ని కూడా మరి ఆదుకునేంత రైతు గవర్నమెంట్దే కదా. మరి ఎట్లా దానికి మేము మీకోసం పనిచేస్తున్నాం బాబా, రైతుల కోసం కానీ ప్రజల కోసం కానీ. మాలాంటి జర్నలిస్టుని కూడా అరెస్ట్ చేస్తానని మొన్న అసెంబ్లీలో మాట్లాడారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీరు లేకపోతే ఇప్పుడు ఈ సమస్య అనేది ఎట్లా తెలవాలి, పబ్లిక్ ఎట్లా అయిందండి? దీనికి మూలం ఎవరు? మీరే కదా. మరి మీరు లేనప్పుడు మరి ఇప్పుడు ఎక్కడింది అక్కడే ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడింది ఇప్పుడు ఎవరికి ఎట్లా తెలుస్తుందండి మీరు లేకపోతే? అంటే ఇది తప్పు అంటారా? తప్పు కదా మరి ఇప్పుడు నేనే కదండి, ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా తప్పే అంటారు. ఓకే సార్, ఇంకా ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. మేము ఇచ్చిన పథకాలను అందులో జనాల్లోకి తీసుకుపోనని చెప్పాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకొని చెప్పాలి. ఇప్పుడు ఒకవైపు నుంచే చూస్తే ఎట్లా అండి? ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.